ప్రజలాడండి, బాగున్నారా? హ్యాపీ క్రిస్మస్ అండి, మేరీ క్రిస్మస్ అండి. దేవుళ్ళు ఆనందించండి. దేవుడు మీకు మంచి ఆరోగ్యాలు ఆశించి ఈ సంవత్సరం కాపాడును గాక. నూతన సంవత్సరంలో మనం ప్రవేశపెట్టబోతున్నాడు కాబట్టి దేవుడు మనల్ని ఆయన ఆరాధిద్దాం. ఆయనలో మనం ఏం చేద్దాం? ఆనందిద్దాం. ఈ సరేనా? ఈ దినం మరి వచ్చిన పాడుకొని దేవుని ఆజ్ఞ చూసుకుందాము. రండి వాగ్దానం. రాజులు నీలిరా రాజు వెలిసెను పశువుల పాకలో, పాపుల రక్షకుడేసున నవ్వెను తల్లి కౌగిలిలో. భయము లేదు మనకిలలో, జయము జయము జయమహో, ఇది శుభోదయం, క్రీస్తు జన్మదినం. ఇది లోక కళ్యాణం, మేరీ పుణ్యదినం, మేరీ పుణ్యదినం, మేరీ పుణ్యదినం. దేవుని వాగ్దానం చూసుకుందామండి మనం ఈ దినము. సామెతలు 18:10 చూసుకుందామండి. యెహోవా నామము బలమైన దుర్గము, నీతిమంతుడు అందులోనికి పరిగెత్తి సురక్షితంగా ఉంటాడంట. ఎందులోకి పరిగెత్తి? దేవుని కృపలోకి, కౌగిటిలోకి. ఆయన కౌగిటిలోకి మనం పరిగెత్తి ఏం చేస్తామంట? సురక్షితంగా ఉంటామంట. చూసారా? బలమైన దుర్గముగా ఆయన మనకున్నాడండి, మనల్ని బయలుపరచడానికి. ఆనాడు మరి ఏం చేసిందండి? దేవుడు మాటలను హృదయములో దాచుకొని తలపోచుకొని వాటినే ధ్యానించిందంట. ఈనాడు కూడా మనం ఏం చేద్దాం? ఆయన మాటలు మన హృదయంలో తలపోసుకుందాం, జ్ఞాపకం చేసుకుందాం, గుర్తు చేసుకుందాం. ఆయన్ని మనం ఆరాధిద్దాం. లోక రక్షకుడుగా ఆయన్ని మనం ఏం చేద్దాం? ఆరాధిద్దాం. ఇక్కడ అదే చెప్తుంది. యెహోవా నామం బలమైన దుర్గము, నీతిమంతుడు అందులోనికి పరిగెత్తుకొని పోయి సురక్షితంగా ఉంటాడని చెప్తున్నారు. మరి అలా ఉందామా మనం? ఇది నా వాగ్దానం అండి. మరి ఇటు వాగ్దానాన్ని బట్టి మనం ఏం చేద్దాం? ప్రార్థన చేద్దాం. కళ్ళు మూసుకోండి. స్తోత్రములు ప్రభా, నీ రెక్కల చాటున మాకు సురక్షితం కలుగుతుంది, క్షేమం కలుగుతుంది కాబట్టి నీ కృపలో మమ్మల్ని భద్రపరిచి దీవించమని నజరేయుడైన యేసయ్య నామములో అడుగుతున్నాం తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.